నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో ఇంటికి మొదటి సంతానం కనుక ఎవరైతే జన్మిస్తారో 2024 సంవత్సరంలో కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఇంటికి మొదటి సంతానం అయితే ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు చాలా ట్రై చేస్తారండి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాళ్ళు ఎంత ట్రై చేసినా జస్ట్ మిస్ అయిపోవడమే, చాలా దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడమే. తర్వాత వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు 2024లోనే జరుగుతాయి. ఇంటికి మొదటి సంతానం జన్మించిన వారికి డబ్బులు ఈ సంవత్సరం మీరు ఎవరికి ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇవ్వరండి. గుర్తుపెట్టుకోండి, డబ్బులు తిరిగి రావు. మీరే అవమానాలు అపవాదుల పాలవుతారు. ఇచ్చిన వాడు మీకు శత్రుగా మారిపోతాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడిగితే ససేమిరా ఇవ్వడు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయొద్దు. ఈ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా, స్థలాలు కొనుక్కోవాలన్నవారు, ఇల్లు కట్టుకోవాలన్నవారు ఈ సంవత్సరం కలిసి రాదు. 2024 సంవత్సరం ఇంటికి మొదటి సంతానం అయితే కాదు కూడదని మరి కనుక మీరు ఏదైనా చేస్తే ఫస్ట్ నన్ను సంప్రదించిన తర్వాతనే మీరు ఏ ప్రయత్నమైనా చేయాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. తర్వాత బాధపడి అన్ని రకాల సమస్యలు ఎదుర్కొని మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను ఏం చేయలేను. ఒకతనికి 2024 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సంవత్సరం 2021, 22, 23 సంవత్సరం ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. జరిగిన విషయం చెప్తున్నాను. ఈ సంవత్సరం నీకు కలిసి రాదు. అతని జాతకాన్ని బట్టి నేను చెప్పాను. అతను పోయి స్థలం కొనుక్కున్నాడు. స్థలం కొనుక్కుంటే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఆ స్థలంలో ఒక హైవే రోడ్ పోతుందని అతనికి తెలిసింది. ఆయన ఉన్నది ఫ్లాటే, ఆ ఫ్లాట్లకి వెళ్ళిపోతుంది. సార్ మీరు చెప్పింది నిజమే, నేను ఈ సంవత్సరంలో చేయొద్దన్న పని చేశాను, నా కర్మ నేను అనుభవించవలసిందే అన్నాడు. నాకు విషయం చెప్తే నేను అన్ని విధాలుగా ఆలోచించి, అది ఒక టైం ఉంటుంది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఏ మాసాన్ని మనం డెప్త్గా అనాలసిస్ చేసి ఆ మాసం చెప్తాను, ఆ మాసంలో కొనుక్కోవచ్చు. మరి మనకు పీకల లోతు దానిగా మనం ఖచ్చితంగా కావాలి కూడదు, మరి వివాహం చేసుకోవాలంటే నేను టైం చెప్తాను, డేట్ చెప్తాను. ఆ టైంలో వివాహం చేసుకోండి, ఆ టైంలో ఏదైనా స్థలాలు కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మంచి జరుగుతుంది. కానీ 2024 సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి మొదటి సంతానంలో జన్మించినటువంటి వారు నేను చెప్పేది అదేనండి. 100% నేను చెప్పింది చెప్పినట్టు మీరు ప్రయత్నించండి. అందులో భాగంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. నేను చూసేటువంటి అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా అది మీ వరకు రావాలంటే అది నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి అధైర్యం పడకుండా ఇంటికి మొదటి సంతానంలో జన్మించినటువంటి మీరు 2024 సంవత్సరంలో ఏ ప్రయత్నం చేసినా నన్ను సంప్రదించిన తర్వాతనే మీరు ఆ ప్రయత్నం చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.